దాసు అయితే దీప దగ్గరికి వస్తూ ఉంటాడు. జ్యోత్స్న చెప్పింది నిజమా కాదా అని అయితే అబద్ధమా అని అయితే తెలుసుకోవడానికైతే దీప దగ్గరికి వచ్చి, దీప నీ తల్లిదండ్రుల పేర్లు ఏంటమ్మా అంటే, అమ్మ పేరు అమృతవల్లి, నాన్న పేరు కుబేర్ అనైతే చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే అదే టైంలో అనసూయ అయితే వాళ్ళ తమ్ముడు ఫోటోనైతే కడిగించుకొని చూస్తూ ఉంటుంది. అయితే ఇతను నిజమా కాదా? ఇప్పుడు కుబేర్‌కి పెంచిన కూతురా, కొన్న కూతురా దీప అనైతే నేను తెలుసుకోవాలి. దీప మా అన్నయ్య కూతురా కాదా అని నేను ఎలా తెలుసుకోవాలి? అనసూయ ద్వారా తెలుసుకుంటాను అని చెప్పేసైతే దాసు అనుకుంటూ ఉంటాడు. అలా దాసు అనుకోని సరే అమ్మా అని చెప్పేసైతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అటుగా వస్తున్న అనసూయ అయితే, బాబు మీ బ్యాగ్ మర్చిపోయారేదా అని చెప్పేసైతే ఇస్తూ ఉంటాడు. అదే టైంలో అందులో ఉన్న కుబేర్ ఫోటో అయితే కింద పడేలా దాసు అయితే బ్యాగ్ దులుపుతూ ఉంటాడు. అది తీసి అనసూయ అయితే, ఇదేంటిది మా తమ్ముడు ఫోటో మీ దగ్గర ఉంది అని చూసైతే షాక్ అవుతూ ఉంటుంది. అదేంటి బాబు మా తమ్ముడు నీకు ముందే తెలుసా? మా తమ్ముడు ఫోటో నీ దగ్గర ఉందేంటి? అనైతే అంటూ ఉంటుంది. మా తమ్ముడు కుబేర్ మీకు తెలుసా? అనైతే అంటూ ఉంటుంది. నాకు తెలీదు కానీ ఒకప్పుడు బస్ స్టాండ్‌లో ఒక పిల్లని తీసుకొని వచ్చాడు. ఆ పిల్ల గురించి కనుక్కునే విషయంలో మీ తమ్ముడు ఫోటో నా దగ్గరికి వచ్చింది అనైతే అంటూ ఉంటాడు. ఆ పాప గురించి ఒకసారిగా అనగానే, మీకు నిజంగా మా తమ్ముడికి దొరికిన పాప గురించి నీకు తెలుసా? ఆ పాపే దీప అని మీకు ఆ విషయం తెలుసా? అని చెప్పేసి అనసూయ అయితే షాక్ అయ్యి గట్టిగా అంటూ ఎక్సైట్‌తో అనేస్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే ఏంటి ఇతను నెమ్మదిగా నిజం బయట పెట్టడానికి ఎందుకింత ఆరాటపడుతున్నాడు? ఇతని గురించి తెలుసుకొని ఏం చేస్తాడు? అనేది ఆలోచిస్తూ ఉంటుంది. అవును నా తమ్ముడు తీసుకొచ్చిన పిల్ల దీపే అని చెప్పేసి అంటూ ఉంటాడు. నా తమ్ముడు పెంచుకున్న దీప సంగతి మీకు తెలుసా అనైతే అనసూయ అంటూ ఉంటుంది. నాకు తెలీదు మీరే నాకు చెప్పారు అని చెప్పేసైతే దాసు అంటూ ఉంటాడు. అలా అనేసరికి అనసూయ ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక షాక్ అవుతూ ఉంటుంది. అనవసరంగా నిజం చెప్పాను ఇప్పుడు ఏమవుతుందో ఏంటో అనైతే కంగారు పడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు దీప గురించి ఎందుకు ఇంత ఎంక్వైరీ చేస్తున్నాడు దాసు అని అయితే జ్యోత్స్న అయితే దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది.